UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం నిరంతరం మన ఛానల్లో ప్రసారం చేస్తూనే ఉన్నాం. మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. అందులో భాగంగా ప్రతి మాసం మారింది అంటే ప్రతి ఒక్కళ్ళు చూసేది రాశి ఫలితాలు. మన రాశి ఎలా ఉంది? ఏ నక్షత్రానికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చక్కగా ఫాలో అవుతున్నారు. మీ కామెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అందులో భాగంగానే మనం కార్యక్రమం లాస్ట్ మంత్ కూడా చేసున్నాం, బిఫోర్ లాస్ట్ చేసున్నాం. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రఘుప్రియ గారితో. దసరా మహోత్సవానికి సంబంధించి కూడా విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంది. అందులో భాగంగా మనం ఈ మాసానికి అంటే అక్టోబర్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, దైవారాధన విషయంలో ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. చక్కగా నోట్ చేసుకోండి, పాటించండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రఘుప్రియ గారిని మీరు జ్యోతిషరీత్యా లేదా వాస్తుకు సంబంధించి కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. నమస్తే అండి. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం? వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఆశ్వీజ మాసం అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు 12వ ఇంట్లో శుక్రుడు, 8వ ఇంట కుజుడు, 11లో రవి బుధులు ఉండడం వల్ల దొంగల బాధ, అంటే అగ్ని వల్ల బాధ, చేతి వృత్తులందు ఆటంకాలు, అయినా ఉత్సాహము గౌరవం ఉంటుంది. బంధువుల వల్ల విరోధం కనపడుతోంది. రుణ విముక్తులు అవుతారు, శుభకార్యాలు చేస్తారు. సుఖమయమైన సంఘంలోనూ ఇంట్లోనూ కూడా సుఖమయమైన జీవితం ఉంటుంది. ఈ రాశి వారికి చేపట్టిన పనులు సులువుగా పూర్తవుతాయి. కార్యాలయంలో ఇంట బయట కార్యాలయంలో కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. వ్యాపారాలు వృద్ధి అవుతాయి. వ్యాపార రీత్యా వీరికి అధిక ఆదాయం వచ్చేటట్టుగా కనపడుతోంది. మంచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక మీకు మరింత లాభాలు చేకూరుతాయి, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ. అయితే పెద్దలను గౌరవించి మీ ఇంట్లో పెద్దల సహాయ సహకారాలు తీసుకుంటే కనుక ఏ పనిలోనూ తొందరపడకుండా వారి నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సిందిగా సూచన. అయితే ఉద్యోగం గురించి, అంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం గురించి ఆందోళన చెందుతారు, కానీ ద్వితీయార్థంలో మీరు అనుకున్న రంగంలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీ ప్రవర్తన వల్ల ఉద్యోగంలో కానీ ఎక్కడైనా మీ ప్రవర్తన వల్ల ప్రశంసలు గౌరవ మర్యాదలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి విద్యార్థులు చదువు మీద ఆసక్తి చూపించి కొత్త కోర్సుల్లో ప్రవేశము, ర్యాంకుల పంట పండిస్తారు. అన్ని రకాలుగా విద్యార్థులకి ఈ మాసం అనుకూలంగా ఉంది. విదేశంలో చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో ఎప్పుడైనా సరే మీ నక్షత్రానికి సరిపడా వారం చూసుకుని బుధవారం నాడైతే సక్సెస్ సాధిస్తారు. మీరు అనుకున్న కాలేజీలోనే సీటు లభిస్తుంది. ఇది ఓవరాల్ గా. అయితే వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేయండి, పెట్టుబడి పెట్టండి. మీకు 4 రెట్టింపు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎక్కడా నష్టమైతే ఎక్కడా కనపడలేదు. ఇది వ్యాపారస్తులకి. నక్షత్రాల వారీగా పరిహారాలు చెప్పండి. విశాఖ నక్షత్రం వాళ్ళు గురువులు ఆదరించాలి, గురు పూజ చెయ్యాలి. అనురాధ నక్షత్రం వాళ్ళు వృద్ధాశ్రమాలను సందర్శించి అనాథలకు కానీ లేదా వికలాంగులకు కానీ వాళ్ళు సహాయం చేయవలసిందిగా సూచన జరిగింది. రావి చెట్టుకి 19 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ చెయ్యాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దుర్గామ్మవారి ఆరాధన కంపల్సరీగా చేయాలి. దుర్గాదేవి ఆరాధన చేసేటప్పుడు వీళ్ళు ఎర్రని వస్త్రంతో చేస్తే మరింత ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే రాహుకేతువుల యొక్క ఫలితాలు బాలేదు కాబట్టి అది ఇక్కడ మనకి అమ్మవారి అనుగ్రహంలో కలిగిపోతాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు బుధవార నియమము, సోమవార నియమం పాటించాలి. బుధవారము సోమవారం 2 నియమాలు పాటించాలి. బుధవారం నాడు వినాయకుడికి, సోమవారం నాడు శివుడికి అభిషేకం కానీ ఆరాధన కానీ చేయాలి. ప్రదోష వేళ అభిషేకం చేయాలి. సోమవార నియమం పాటించాలి. మాంసాహారం నిషిద్ధం వీరికి. ఇవి ఈ పరిహారాలు వీరికి నక్షత్రాల వారీగా. చక్కటి వివరణ ఇచ్చారు. అదండి ఈ విషయం.
మాసం అంతా బాగానే ఉంది వీళ్ళకి కూడా. కొన్ని పరిహారాలు చేసుకుంటే ఇంకా 100% రిజల్ట్ ఉంటుంది. పరిహారాలు చేసుకునే ముందు ప్రతి వీడియోలో చెప్పిన విషయమే, జాతకాల్ని పరిశీలించుకోవడం తప్పనిసరి. జాతకాల్ని ఒకవేళ మీరు రఘుప్రియ గారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకున్న వారు ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే చక్కగా అపాయింట్మెంట్ లభిస్తుంది. మీ జాతకాల్ని పరిశీలించుకొని మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చెప్పడం జరుగుతుంది. మరి ఈ వీడియో వృశ్చిక రాశి వారందరికీ చేరాలి అంటే మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాస్తాం, మళ్ళీ కలుద్దాం. నమస్తే.